డ్రైవర్ ఈజ్ ఆన్ చుట్టి. ఇప్పుడు మార్చ్ నుంచి జూన్ వరకు లేదు. సో నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రావాలంటే క్యాబ్, బికాజ్ అంత 5:30కి ఫ్లైట్ ఉంటుంది నాకు పొద్దున. రాకేష్ది ఉఫ్ అంత కన్ఫ్యూజన్ అంటే మామూలు కన్ఫ్యూజన్ కాదు. నేను ఒకటి చెప్తాను, అతను వెళ్ళి చెప్పి ఇంకొక విషయం అయిపోతుంది. కాజల్ పెన్సిల్స్ ఎక్కడ పెట్టావరా? చూసారా? ఇప్పుడే ఇంకోటి, ఇది ఒక్కటే పాట నా మైండ్లో నోట్లో ఉంది. అనుకున్నది ఒకటి ఒకటి వేసుకోలేకపోతున్నా. Hi everyone, welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. నేను మళ్ళీ వచ్చేసాను నీతోనే డాన్స్ 2.0కి 4th స్కెడ్యూల్. ఇది 4 ఎపిసోడ్స్ది. రెడీ అవుతున్నాను అనమాట ఫస్ట్ ఎపిసోడ్ కోసం. డ్రెస్ రెడీ ఉంది, హెయిర్ ఆల్మోస్ట్ అవుతుంది, టైం పడుతుంది. మేకప్ సగం వరకు జరిగింది. నా కెమెరామెన్ కొంచెం లేట్ వచ్చారు కాబట్టి బ్లాగ్ సగం నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఎనీవేస్ కీప్ వాచింగ్. బాబోయ్, ముంబై అయితే చచ్చిపోయినట్టు ఉంది. అస్సలు అడుగు పెడితే మొత్తం సగం రోడ్. సో డస్ట్, ఆ హీట్, ఆ హ్యూమిడిటీ పిచ్చి అయినట్టు ఉంది నిజంగా. బాబోయ్ అన్నీ పెట్టేశాడు. ఇక్కడ మనవాడు ఏంటి అన్నీ ఉన్నవి మొత్తం పెట్టేశాడు. నేను ఎలా ఎత్తుకోవాలి దేని నుంచి? డ్రైవర్ ఈజ్ ఆన్ చుట్టి. అతను అబ్బాయికి 12thలో 87% ఏదో వచ్చింది ఊర్లో, బీహార్ నుంచి. అతనేమో ఇప్పుడు అడ్మిషన్ సైన్స్ తీసుకున్నాడు, అడ్మిషన్స్ కోసం వెళ్ళాడనమాట. సో ఇప్పుడు మార్చ్ నుంచి జూన్ వరకు లేదు. సో నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రావాలంటే క్యాబ్, బికాజ్ అంత 5:30కి ఫ్లైట్ ఉంటుంది నాకు పొద్దున. సో నేను మళ్ళీ ఎవరిని వేరే డ్రైవర్ని పిలిచి ఒకవేళ రాలేకపోతే సడన్గా అని చెప్పి నేను క్యాబ్ బుక్ చేస్తాను. సో నా ఇల్లు బయటే రోడ్స్ మొత్తం సగం రోడ్ ఫుల్ డగప్ పైప్ లైన్స్ చేంజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు నేను బయట వెళ్తే ఇంటి నుంచి ఒక సైడ్ ఆపేసి ఉంటుంది, వచ్చినప్పుడు సడన్గా ఇంకొక సైడ్ స్టాప్ అయిపోతుంది రావడానికి. ఇది ఓపెన్ చేస్తారు. సో మొత్తం మళ్ళీ చుట్టి తిరిగి రావాలి. సో అట్లాగే జరిగింది. ఇవాళ పొద్దున క్యాబ్ అతను వచ్చి సడన్గా కాల్ చేశాడు, మీ ఇంటికి రావడానికి దారి లేదు మేడం, నేను ఎలా రావాలి మేడం అని చెప్పి. నేను అన్నాను ఇతను టైంకి రాలేకపోతే క్యాన్సిల్ అవుతుందేమో అని, కానీ వచ్చేసాడు మంచి అతను. రాకేష్ది ఉఫ్ అంత కన్ఫ్యూజన్ అంటే మామూలు కన్ఫ్యూజన్ కాదు. నేను ఒకటి చెప్తాను, అతను వెళ్ళి చెప్పి ఇంకొక విషయం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే దీపికా గారు వచ్చారు ఆ రోజు ఫిల్మ్ ప్రమోషన్. దీపికా గారు అంటే ఇంతకు ముందు వాళ్ళకి ప్లాంటేరియన్ క్యాఫే అని ఉంది గచ్చిబౌలి దగ్గర, వీగన్ క్యాఫే అనమాట. సో ఇప్పుడు వేరే వాళ్ళు అది టేక్ ఓవర్ చేశారనమాట. సో మేజర్ డైరెక్టర్ ఉన్నారు కదా శశి, దీపిక హిజ్ వైఫ్ అనమాట. సో ఆవిడ వచ్చింది నా కోసం వీగన్ కర్డ్ రైస్ అండ్ ఒక కేక్ అలా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఉంటే షూట్ ఉంటే నాకు చెప్పండి, నేను వీగన్ ఫుడ్ పంపిస్తానని చెప్పారు. కానీ నేను మామూలుగా మనం ప్రతిసారి వస్తే ఓకే నేనున్నాను మీరు ఫుడ్ పంపించండి అలా చెప్పలేవు కదా. సో నేనేమో లేదు మనం మామూలుగా ఆర్డర్ చేసినట్టు చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళది క్యాఫే ఉంటే కనుక నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది. ఇఫ్ యూ రిమెంబర్ మనం శేఖర్ మాస్టర్తో ఒక వీగన్ ప్రాంక్ ఛాలెంజ్ కూడా చేసాం. సో అలాంటి అక్కడ నుంచి ఎక్కువ నేను ఆర్డర్ చేసేదాన్ని. అప్పుడు మళ్ళీ లాస్ట్ షెడ్యూల్కి ఆవిడ కాల్ చేసి అడిగింది, రాలేదా, వస్తే చెప్పండి ప్లీజ్ అని. కాజల్ పెన్సిల్స్ ఎక్కడ పెట్టావరా? నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్స్ చూసారా? ఇప్పుడే ఇంకోటి, నేనేమన్నాను, నువ్వు కాల్ చెయ్యి ఈసారి వచ్చానని చెప్పు. సో ఈసారి రాకేష్ది నేనేమన్నాను, ఒక్కవేళ బయట నుంచి ఆవిడ తెప్పిస్తున్నారంటే నాకు తెలియని చోటు నుంచి ఓకే పర్లేదు, బట్ ఆవిడ సొంతగా చేసి పంపిస్తుంటే వద్దు, ఆ విబంధ పెట్టడం మాకు ఇష్టం లేదు అలా చెప్పు క్లియర్ గా. ఇది అంత కష్టం ఏం లేదు కదా. రాకేష్ ట్రాన్స్లేషన్. నేను అన్నా ఏం చెప్తావు అంటే మీరు బయట నుంచి పిలిపిస్తే ఓకే,
కానీ మీరు చేస్తే మాత్రం వద్దు. నేనన్నా ఎందుకు వద్దు, అట్లా ఎందుకు అంటున్నా అంటే, లేదు మీరు చేస్తే రిస్క్ కదా. మారిపోయింది కదా మీనింగ్ మొత్తం. రిస్క్ అంటే ఏంటి, ఆవిడ ఎలా చేసి ఎలా నా హెల్త్ పాడైపోతుంది అలా అవుతుంది కదా మీనింగ్ అది దానికి. ఇప్పుడు మీరు చేస్తే మాత్రం రిస్క్. అమ్మయ్యా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత మాత్రం. సెకండ్ బ్యాక్ యూస్ చేసిన బ్రష్ మనం ఎంత కనిపించదు. తీసారా కానీ నేను లిప్స్ ఎలా ఉన్నాయి జోకర్గా తీసారా, తీస్తున్నారా? అబ్బా, ఇది ఒక్కటే పాట నా మైండ్లో నోట్లో ఉంది. ఏ ఫిల్మ్ ఇది? పాట ఎక్కడ పోయింది? లేదనుకుంటా దీంట్లో అసలు. చూడు షాపింగ్ చేసి. అమ్మా హాయ్. Someone is looking very fresh. Like they slept the entire night very peacefully. That is not happening. Cute to mess it all up. Again his creat is above 10. फिर से IV 2 times शुरू हो गया. All that jazz. Now Monday I had gone to his specialist. He's like कि इसको टाइम लगेगा कम आने में, क्योंकि ये you know there's been सर्जरी का झटका, फिर ये झटका. आई एम लाइक कर्सिंग माई सेल्फ, मैंने क्यों किया. आई वाज लाइक कि आई नो करेक्ट, बट इट्स जस्ट दैट मतलब होने के बाद इट्स लाइक यू नो आई गो बैक एंड आई एम लाइक कि व्हाई यू नो आई शुड हैव जस्ट लेट हिम स्क्रैच. इच्छी था ठीक है, पर एटलीस्ट खा पी रहा था, वुड कम टू मी. अब तो वो बंद, मतलब ही स्लीपिंग हॉल में वो शो रहा है. చాలా పాత, ఒక 10-15 years ఓల్డ్ ఇది అన్నమాట. మలేషియాలో కొన్నాను, ఇంకా షైన్ అట్లాగే ఉంది కొత్త కొన్నట్టు. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇండియాలో దొరికితే అస్సలు ఫేడ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ముంబైలో అయితే హ్యూమిడిటీకి 1 month కూడా ఉండదు. రా ఇప్పుడా, అక్కడి నుంచి అడిగితే నేను ఎలా తీసుకోవాలి రాకేష్? ఇలానా మరి ఉన్నావు ఇక్కడ మాట్లాడుతున్నాను. అయ్యో అయ్యో, స్టార్ మా అంట. అసలు ఇంత మందికి అసలు తాటే రాలేదు. చెయ్యను చూస్తుంటే ఇలా వేసుకుంటారు చైన్. ఇలా వేసుకోవాలి, మధ్యలో మొత్తం స్ట్రగల్ తీసి ఇది మాత్రం పెట్టుకోండి. ఇలా వేసుకోవాలి, హెయిర్ చుట్టూ మొత్తం ఊడిపోయింది. అయ్యో అయ్యో, ఇలా వేసుకోవాలన్నమాట. సో ఈ డ్రెస్లో అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేంజ్. నెక్స్ట్ కూడా వెస్టర్నే చేస్తున్నాను. అంటే దీంట్లో చెమటలు అంటే మామూలు చెమటలు కాదు, బికాజ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, బయట ఉన్న హీట్, బయట వెదర్ కూడా వర్షం పడుతుందేమో అలా ఉంది.
సో చాలా అంటే చాలా నేను మొత్తం మేకప్ కూడా నాది ప్యాచి అయిపోయింది. సో కొన్ని మొత్తం తీసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇంకోటి చాలా ట్రాజెడీ జరిగింది ఇవాళ. నేహ ఆ జోడీ నుంచి నేహాకి C5 ఐ థింక్ సమ్ స్పైన్ సర్వైకల్లో ఫ్రాక్చర్ అయ్యి తను వదిలేసి వెళ్ళడం జరిగిందనమాట. సో నేను కొంచెం ఏడిచాను కూడా. సో నాకు వస్తుంది ఏడుపు అట్లాగే. అంతేనమాట. ఇప్పుడు మొత్తం తీసి ఫ్రెష్గా రెడీ అవ్వాలి. और अभी इसको मटेरियल भी नहीं है अपने पास. हाँ, एक्सटेंड कैसे कर सकते हैं यार? मेजरमेंट क्यों गलत हो रही है? पूछो हरिणी को. ऊपर चढ़ रहा है और अभी ये बोर्ड नहीं होने की वजह से हम नीचे भी नहीं खींच पा रहे हैं. अच्छा. और इधर वापस अभी मैं पहन के दिखा भी नहीं सकती क्योंकि लूज हो रहा. जूरी आता है ऐसे अच्छा फिटिंग स्लीक फिट. ये कैसे बढ़ाओगे तुम मटेरियल? वही ट्राई कर रहे थे कुछ कर सकते हैं क्या खींच के ये करके. कैसे भी करके नहीं हो रहा है. शिट यार इतना अच्छा कपड़ा फिरोज अभी ये नहीं होगा. ఏంటి వర్షం ఏంటి మళ్ళీ यार 14.5 लिया था करेक्ट से परफेक्ट ही तो नहीं है फिर 14.5 ये मेरा फिर ज़्यादा रहेगा. పైకి వస్తుంది. లేదంటే నేను వేసుకుని చూపించేదాన్ని కదా మీకు. అది పైకి వచ్చిన వల్ల నేను వేసుకోలేకపోతున్నా. కిందికుంటే ఫోల్డ్ చేసి పెట్టేసేటాను. ఇప్పుడు ఎలా చేయాలి? పై నుంచి ఏదైనా ఉందా ప్రయోజనం? కానీ టైం పడు. ये मटेरियल का कुछ प्लीट्स నిన్న కటింగ్ పార్ట్ లో ఏమైనా ఉందా? हाँ कटिंग पार्ट ले देना होता. ये सब छोटा-छोटा ये लटकन के रखा है. हे भगवान ये नहीं है. ये नहीं खोल के हो सकता. नीचे नहीं आएगा मगर बाकी फिटिंग पूरा खराब हो जाएगा. 1 पॉइंट रहता है इसका तो टाइट कर दे. ये होने के बाद ही मैं तुमको स्लीव्स का बता सकती हूँ कि क्या हो रहा है करके. यहाँ से पूरा ऐसे चुन फिर ज्यादा हो गया मैं क्या करूं मैं. परफेक्ट నాకు గుండె జోరుగా కొట్టుకుంటాంది. అంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ ఉంది బ్లౌజ్. ఓ అద్దరిపోయింది. నేను అన్నాను కదా ఆయన నంబరు బికాస్ కరెక్ట్ మెజర్మెంట్ కి ఉంది. అంత పర్ఫెక్ట్ ఉంది ఫిరోజ్ బ్లౌజ్. అద్దరిపోయింది. థ్యాంక్ యూ. సో ఇదేనమాట నా స్టాఫ్ సంగతి. అలా ఉంటుంది మొత్తం ఫనీగా అడవడిగా క్లమ్జీగా. కానీ షూట్ అంటే అంతే. మళ్ళీ వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఫ్రైడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I shall see you very soon in my next one. Until then, stay safe, feel good and be blessed. Bye.